మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే మురళీ నాయక్ భూమి పూజ నిర్వహించి మంజూరు పత్రాలు అందజేశారు. లబ్ధిదారులు ఇండ్లు త్వరగతిన నిర్మించుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మండల కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా మాల్యాల గ్రామ రైతు వేదికను వర్చువల్గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ముచ్చటించారు. రైతుల సమస్యలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించేందుకు రైతు వేదికలతో రైతు నేస్తం వినూత్న కార్యక్రమంగా ఉందని స్థానికంగా పాల్గొనే ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో మద్దతు ధర, బోనస్, రుణమాఫీ లేని రైతు బంధు వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని స్పష్టం చేశారు. ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ పై వస్తున్న ఆరోపణలో ఎటువంటి నిజం లేదని తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బొబ్బర చిన్నరాజు స్పష్టం చేశారు. కొయ్యలగూడెంలో జరిగిన సమావేశంలో ఎంపీపై చేస్తున్న ఆరోపణలు రాజకీయం ప్రేరేపితమన్నారు. గ్రామంలోని సాయిబాబా ఆలయం వెనుక ఉన్న భూముల వివాదంపై త్వరలోనే ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ స్వయంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా జగ్గారెడ్డిగూడెంలో ఎస్పీ ప్రతాప్ కిషోర్ సీసీ కెమెరాల సర్వే లైన్ సిస్టమ్ను ప్రారంభించారు. డ్రోన్ కెమెరా పనితీరును పరిశీలించారు. గతంలో జరిగిన చోరీల కేసులో రికవరీ చేసిన 30 లక్షల రూపాయలు బంగారు ఆభరణాలు, 6 లక్షల రూపాయల నగదును బాధితులకు అందజేశారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు మేలు చేస్తాయంటూ ప్రతి ఇంట్లో, దుకాణంలో వాటిని ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచించారు. కృష్ణా జిల్లా నందివాడలోని కొండపల్లి కన్వెన్షన్లో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు జరిగింది. చెరువుల్లో పనిచేసే సమయంలో లైవ్ జాకెట్లు, రబ్బర్ షూలు, టార్చ్ లైట్లు వంటివి వాడాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు నాణ్యమైన విద్యుత్ వైర్లు ఉపయోగించాలన్నారు. చెరువుల్లో విషపూరిత వ్యర్థాలు, క్యాట్షిప్ సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాలెం బస్టాండును ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సందర్శించారు. బస్టాండులోని షాపులు, వసతులను పరిశీలించిన ఆయన సిమెంట్ రోడ్డును వేయాలని అధికారులకు ఆదేశించారు. 60 కోట్లతో నిర్మించిన బస్టాండును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో బస్టాండుకు నూతన హంగులు కల్పించబోతున్నట్టు తెలిపారు. మాజీ ప్రభుత్వం ఆర్టీసీని తాకట్టు పెట్టిందని విమర్శించిన ఆయన చంద్రబాబు నాయకత్వంలో ఆర్టీసీ అభివృద్ధి వేగం పెరుగుతుందన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో అంబేద్కర్ నగర్ 7వ వీధిలో ఓ ఇంటిపై జరుగుతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. టవర్ నిర్మాణానికి భయపడి నినాదాలు చేస్తూ అక్కడ ప్రజల పనులను అడ్డుకున్నారు. టవర్ వల్ల ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఏర్పడతాయని పేర్కొంటూ మహిళలు ఇందిరమ్మ, సుశీలమ్మ స్పందించారు. తమ అభ్యర్థనలను పలుమార్లు అధికారులకు తెలిపినా ఎలాంటి స్పందన రాలేదని వారు వాపోయారు. నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దారు సోమ్లా నాయక్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్ఓగా పదోన్నతిని ఇవ్వాలని, వీఆర్ఏలకు తక్షణమే పే స్కేల్ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా తమ చేత అక్రమంగా చేయిస్తున్న ఇతర పనులను తక్షణమే నిలిపివేయాలని గ్రామ రెవెన్యూ సహాయకులు స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ద్వారకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాలకి అర్జున్ విగ్రహానికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆవిష్కరించారు. కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కొనియాడారు. పాలకి అర్జున్ గ్రామానికి 2 సార్లు సర్పంచ్గా, 2 సార్లు ఎంపీటీసీగా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవల ఫలితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అర్జున్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మెదక్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. ఐసీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఫిర్యాదులను స్వీకరించారు. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, వ్యవసాయ, విద్య, వెల్ఫేర్ తదితర శాఖలకు చెందిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కొండాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భూభారతి అవగాహన సదస్సు సందర్భంగా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. రైతులు భూ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నారాయణపురం గ్రామంలోని తాండాలో విషాదం చోటు చేసుకుంది. నీట్ ఫలితాల్లో సీటు రాలేదన్న మనస్తాపంతో ఇస్లావత్ శ్రావణి అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావణి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఈ ఘాటు చర్యకు పాల్పడింది. ఇస్లావత్ పాండు, చిట్టి దంపతులకు కూతురైన శ్రావణి శనివారం విడుదలైన ఫలితాల్లో ర్యాంకు పొందకపోవడంతో తీవ్ర నిరాశకు గురై ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రెయిన్బో పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియామకాలపై అవగాహన కల్పించారు. ఒక్కరోజు విద్యార్థులే ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించి మున్సిపల్లో టీ జంక్షన్ వద్ద హెల్మెట్ ధరించిన వాహనదారులకు గులాబీలు అందజేశారు. హెల్మెట్ అవసరం గురించి వాహనదారులకు సూచనలు చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియామకాలు పాటించి ప్రమాదాలను నివారించాలన్నారు. కర్నూలు జిల్లా నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి నివాసంలో మాజీ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ ఎస్వి విజయ్ మనోహరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలను మోసం చేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు, దాడులు జరుగుతున్నాయని విజయ్ మనోహరి విమర్శించారు. మహిళలపై దాడులు పెరిగాయని ప్రశ్నించిన జర్నలిస్టులను, సోషల్ మీడియా వ్యక్తులను జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కొడిమహల్య మండలంలోని బూరకుంట చెరువు మరమ్మతుకు చేయాలని కోరుతూ రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పురుగుల మందు డబ్బాలతో కలెక్టరేట్కు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కట్టను కొంతమంది చెరిగించి కిందనున్న భూములను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల సుమారు 20 మంది రైతులకు చెందిన 30 ఎకరాల భూములు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని, చివరికి మాకు చావే శరణ్యమని వీరు వాపోయారు. అధికారుల తక్షణ స్పందనకు రైతులు డిమాండ్ చేస్తున్నారు.